ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో కొందరు నిరుద్యోగులు స్థాపించిన ఆటోమొబైల్స్ దుకాణాన్ని టీడీపీ సీనియర్ నాయకులు చింతకుంట శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. నిరుద్యోగ యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా స్వయం ఉపాధి మార్గాల వైపు కూడా దృష్టి సారించాలని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆలగడ్డ పట్టణానికి చెందిన బాషా, షరీఫ్, రసూల్, రఫీ తదితర యువత తమ కాళ్ల మీద తాము నిలబడుతూ ఆటోమొబైల్స్ దుకాణాన్ని ఏర్పాటు చేయడం నిజంగా ఎంతో గర్వకారణమని అన్నారు. ఈ యువతను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని శ్రీనివాసరెడ్డి సూచించారు. స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకున్న వారికి టీడీపీ ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని, నిరుద్యోగులకు రుణాలు ఇచ్చి వారిని స్వయం ఉపాధి మార్గాల వైపు నడిపించేందుకు పలు బ్యాంకులు కూడా ముందుకు వస్తున్నాయని తెలిపారు. ఆటోమొబైల్స్, వాటర్ వాష్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన యువకులను టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో శిల్పి సంజీవ, శిల్పి శివ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి అట్లా పట్టుకోండి సార్, అట్లా పట్టుకోండి. ఇక్కడ చూడండి సార్, ఒక్క సెకండ్. ఓకే సార్, అట్లే పట్టుకొని తిరుగుమా సార్ ఒక్కసారి చూడండి. లేదా నువ్వు కూడా ఓకే సార్, ఒకసారి చూడండి. ఓకే సార్. అట్లే పట్టుకోండి. ఇక్కడ చూస్తున్నా సార్, అట్లే పట్టుకోండి సార్. ఒకసారి చూడండి సార్, చూడండి సార్. మీరు కూడా దగ్గర 1 సెకండ్. సమస్య వచ్చినా రెండమ్మా ఉంటాం, ఏ ఇబ్బంది ఉండదు. నా వంతు ప్రయత్నం నాకు ఉంటుంది అమ్మా. చాలా బాగుంది. గ్రూప్ అందరూ గ్రూప్. ఓకే సార్, ఒక్కసారి చూడండి సార్. ఒక్కసారి చూడండి. ఓకే సార్. ఎక్స్పీరియన్స్ సార్ ఎస్బీ ఆటోమొబైల్స్ వాళ్ళు కొత్తగా ఆటోమొబైల్స్ సంబంధించిన వాళ్ళ దగ్గర వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. అది కొత్త కేసెస్, తర్వాత కంపెనీ బ్రాండెడ్ ఐటమ్స్ కూడా ఇంత నిర్వహించి ఇంత కొత్త షాప్ ఓపెన్ చేయడం కూడా నాకు కూడా ఒక ఆనందకరంగా యూజ్ చేస్తుంది. అంతా కనబడుతుంది యూజ్. ఇది ఒక కొత్త ప్రభుత్వంలో వీళ్ళకి కలిగినటువంటి ఒక నమ్మకం తెలుగుదేశం ప్రభుత్వం యూత్ మళ్ళీ వాళ్ళు
చాలా చోట్ల ఈ విధంగా ఉండాలని చెప్పి వాళ్ళ వంతు ఇక్కడ వాళ్ళకి ఎక్కడ యూత్ ఆళ్ళగడ్డ సంబంధించిన ఎవరికి అవసరమైనా గవర్నమెంట్ తరఫున ఎటువంటి చేయడం అవసరమైనా మేమన్నా ముందుగా ఉంటాం. ఈ ఎస్బీ మోటార్స్లో షరీఫ్ సంగీత యూత్ పెట్టి కొత్త షాప్ ఇటువంటి షాపులు మరీ కొన్ని చోట్ల విస్తరించాలని పాసిబిలిటీస్. థ్యాంక్ యూ ఆల్.